భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుతున్నాయి. ఫెన్సింగ్ ఏర్పాటు విషయంలో ఇరు దేశాల మధ్య నోటీస్ వార్ నడుస్తోంది. 24 గంటల గ్యాప్ లో రెండు దేశాలు పరస్పరం నోటీసులు ఇచ్చుకున్నాయి. ఇదంతా బంగ్లాదేశ్ ఆర్మీని బెంగాల్ పౌరులు తరిమి కొట్టిన తర్వాతే జరిగింది. కట్ చేస్తే బంగ్లాదేశ్ టాప్ జనరల్ పాకిస్తాన్ లో వాలిపోయారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ తో కీలక చర్చలు జరిపారు. కానీ ఇద్దరు ఏ అంశాలపై చర్చించారు అన్నదే ఇప్పుడు బిలియన్ మార్క్ క్వశ్చన్. ఇంతకు సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ బంగ్లాదేశ్ జనరల్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లారు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను కలవటం వెనుక కుట్రకోణం ఉందా? బంగ్లాదేశ్ సరిహద్దుల్లో యుద్ధానికి సిద్ధం కావాల్సిందేనా? లెట్స్ వాచ్. భారత్ బంగ్లాదేశ్ బోర్డర్లో పీక్స్ కు చేరిన ఉద్రిక్తతలు. పాక్ ఆర్మీ చీఫ్ తో భేటీ అయిన బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్. రెండు దేశాలతో భారత్ యుద్ధానికి రెడీ కావాల్సిందేనా? బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో భాగం. భారత సాయంతో దేశంగా ఆవిర్భవించింది. ఇండియా సాయంతోనే దేశంగా నిలదొక్కుంది. ఇప్పటికీ మన దేశమే బంగ్లాదేశ్ అవసరాలు తీరుస్తోంది. కానీ అక్కడి పాలకులు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. తాము తలుచుకుంటే ఇండియాను ఓడిస్తామని భ్రమలో బతుకుతున్నారు. భారత్తో పెట్టుకోవడానికి చైనా వంటి దేశాలే 1కి 100 సార్లు ఆలోచించుకుంటున్న వేళ సరిహద్దుల్లో మన సేనల్నే బెదిరించే దుస్సాహసానికి దిగుతున్నారు. ఇటీవల ఆ కుట్రలే బీఎస్ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు మద్దతుగా బెంగాల్ యువత కత్తులు చేతబట్టి రంగంలోకి దిగటంతో బంగ్లాదేశ్ సైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఆ దృశ్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాల్డా జిల్లాలో సుఖ్దేవ్పూర్లో సరిహద్దుల వెంట ఇటీవల జరిగింది ఇదే. బీఎస్ఎఫ్ జవాన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న కంచె నిర్మాణాన్ని బంగ్లాదేశ్ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది కాస్త ఘర్షణకు దారితీసే రేంజ్కు చేరింది. ఇక దాడి చేయటం ఒకటే బ్యాలెన్స్ అనే సమయంలో స్థానికులు ఎంట్రీ ఇచ్చారు. ఎక్కడికొచ్చి ఎవరితో గొడవ పడుతున్నారా అంటూ కత్తులు కర్రలు చేతపట్టి బీఎస్ఎఫ్ జవాన్లకు మద్దతుగా నిలిచారు. చివరకు బీఎస్ఎఫ్ జవాన్లు కంచె నిర్మాణం రెండు దేశాల అంగీకారంతో జరుగుతున్నదే అని, ఇందులో ఓవర్ యాక్షన్ అవసరం లేదని చెప్పటంతో మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నారు బంగ్లా గార్డ్స్. ఇక్కడితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందనే అంతా అనుకున్నారు. కానీ సరిహద్దు వివాదం అప్పుడే మొదలైంది. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఆర్మీని వెస్ట్ బెంగాల్ స్థానికులు తరిమికొట్టారో అప్పుడే యూనూస్ సర్కార్ వ్యూహం మార్చింది. సరిహద్దు ఉద్రిక్తతల పేరుతో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పిలిపించింది. ఇండో బంగ్లా సరిహద్దుల్లో 5 చోట్ల కంచెల ఏర్పాటుకు ఇండియా ప్రయత్నిస్తోందని, ఇది ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లా ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లిన ప్రణయ్ వర్మ అక్కడున్న కార్యదర్శి జషీముద్దీన్ తో సమావేశమయ్యారు. కంచెల విషయం రెండు దేశాల భద్రతా బలగాలు, బీఎస్ఎఫ్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్లు ఓ అవగాహనతో ఉన్నాయన్నారు వర్మ. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మేరకు సరిహద్దు వెంబడి నేరాలను ఎదుర్కోవటానికి పరస్పర సహకారం ఉంటుందని ఆశిస్తున్నా అన్నారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే భారత్ కూడా బంగ్లాదేశ్ ప్రతినిధికి సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబాటు యత్నాలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వాటిని కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. సరిహద్దు వివాదంలో బంగ్లాదేశ్ ప్రతి కుట్రకు భారత్ తిరుగులేని కౌంటర్ ఇస్తోంది. ఆఖరికి సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు అండగా నిలుస్తూ బంగ్లా గార్డ్స్ ను తరిమికొడుతున్నారు. ఇక ఈ వివాదంలో భారత్ ను భయపెట్టలేమని భావించిన బంగ్లాదేశ్ మళ్లీ తన మార్క్ కుట్రలకు తెరలేపింది. పాకిస్తాన్ ను సీన్లోకి తెస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్, మరొకరు బంగ్లాదేశ్ టాప్ జనరల్, ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్, సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమర్ ఉల్ హసన్. ఈ ఇద్దరి మధ్య తొలిసారి భేటీ జరిగింది. బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఒక కీలక వ్యక్తి పాకిస్తాన్ సైన్యాధిపతితో భేటీ కావటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ జనరల్ పాకిస్తాన్ వెళ్లి మరీ మునీర్ తో సమావేశమయ్యారు. పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాతో కూడా చర్చలు జరిపారు. పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం ఇరువురు సైన్యాధికారులు దక్షిణాసియాలో భద్రతపై విస్తృతంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల పెంపుపై మాట్లాడారు. రెండు దేశాలు తమ రక్షణ సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాశ్వత భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. ఈ సమావేశం లక్ష్యం ఇరు దేశాలు తమ రక్షణ సంబంధాలపై దృష్టి పెట్టడం ఒక్కటే అంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఈ ఇద్దరి లక్ష్యం భారతే అని
అందరికీ తెలుసు. అందుకోసం ఇప్పటికే అతిపెద్ద కుట్రకు రంగం సిద్ధం చేశారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ పేరుతో పాకిస్తాన్ సైన్యం ఢాకాలో అడుగుపెట్టబోతోంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణిచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో డీల్ కుదుర్చుకోవటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 4 కంటోన్మెంట్లలో కూడా పాకిస్తాన్ ఆర్మీ శిక్షణివ్వబోతోంది. అయితే పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణిస్తే మనకొచ్చిన ఇబ్బందేంటి? అసలు చిక్కు అక్కడే ఉంది. పాకిస్తాన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉగ్రవాదము కాలుమొప్పుతుంది. ఆ మాటకొస్తే ఉగ్రవాదులకు శిక్షణిచ్చేదే పాకిస్తాన్ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ISI. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ శిక్షణిస్తే ISI దాడులకు వ్యూహాలు చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లోనూ అదే జరగబోతోందన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. బంగ్లాదేశ్ లో ఇండియా వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI కనుసన్నల్లోనే పనిచేస్తోంది. మసూద్ అజార్, సజ్జద్ ఆఫ్ఘనీ వంటి జిహాదీ సూత్రధారులు బంగ్లాదేశ్ నుంచే ఇండియాలోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు కీలకంగా మారింది. ఇక లష్కరే తోయిబా కూడా బంగ్లాదేశ్ లో బలపడుతోంది. పాకిస్తాన్ సైన్యం కనుక బంగ్లాదేశ్ లో అడుగు పెడితే ఈ ఉగ్రమూకలు మరింత బలపడటమే కాక భారత్ లోకి చొచ్చుకురావటం ఖాయం. పాకిస్తాన్ సైన్యం 50 ఏళ్ల తర్వాత సైనిక శిక్షణ పేరుతో బంగ్లా వచ్చే ప్రయత్నం వెనుక ఆ కుట్రలే ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇటీవల పశ్చిమ బెంగాల్లో కంచె నిర్మాణాన్ని బంగ్లా గార్డ్స్ అడ్డుకోవటం వెనుక రీజన్ కూడా అదే. బెంగాల్లోని అత్యంత సున్నితమైన చికెన్ స్నేక్ కారిడార్ను ఉగ్రవాదులు మన దేశంలో చొరబడేందుకు ఉపయోగించుకునే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు చికెన్ స్నేక్ నుంచి వెళతాయి. దీంతో పాటు కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పే ఉంటుంది. నేపాల్, భూటాన్, బంగ్లాకు అత్యంత సమీపంలో ఈ ప్రాంతం ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై చైనా దాడి చేసి భారత్ ను, ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదముందని రక్షణ నిపుణులు ఎప్పటినుంచో ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రైజంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవటానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. 2015లో చైనా నిర్మాణాలను అడ్డుకోవటం ద్వారా డోక్లాం ట్రైజంక్షన్ ను సేఫ్ గా ఉంచటంలో విజయం సాధించాం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో అసలు ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది. పాక్ తో కలిసి ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులను దేశంలోకి వదిలితే గుర్తించటం అంత ఈజీ కాదు. అందుకే ఇక్కడ భద్రత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే కీలక ప్రాంతాల్లో కంచె నిర్మాణం చేపట్టింది. దానిపైనే బంగ్లాదేశ్ కుట్రలు చేస్తోంది. మొదట మన భూభాగంలో కంచె నిర్మాణాన్ని తమ భూభాగం ఆక్రమణగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాకపోవటంతో తమ బలగాలతో అడ్డుకోవాలని ప్రయత్నించారు. స్థానికులు కత్తులు దుయ్యటంతో అది వర్కౌట్ కాక మళ్లీ పాకిస్తాన్ ను రంగంలోకి దించుతున్నారు. ఓవరాల్ గా ఏం చేసైనా బెంగాల్లో కంచె నిర్మాణాన్ని అడ్డుకోవాలనేది బంగ్లాదేశ్ ప్లాన్. అది కుదరని పక్షంలో వీలైనంత త్వరగా ఉగ్రవాదులను భారత్ లోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో బంగ్లాదేశ్ జనరల్ భేటీ వెనుక ఇవే కుట్రలు ఉన్నా ఉండొచ్చు. ఒకటి మాత్రం నిజం, భారత్ లో విధ్వంసం సృష్టించాలన్న బంగ్లా పాక్ కుట్రలు ఎప్పటికీ వర్కౌట్ కావు. ఆ పరిస్థితే వస్తే మన దేశ జవాన్లతో సమానంగా పౌరులు యుద్ధానికి దిగుతారు. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్, మరొకరు బంగ్లాదేశ్ టాప్ జనరల్, ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్, సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ SM కమర్ ఉల్ హసన్. ఈ ఇద్దరి మధ్య తొలిసారి భేటీ జరిగింది. బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఒక కీలక వ్యక్తి పాకిస్తాన్ సైన్యాధిపతితో భేటీ కావటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ జనరల్ పాకిస్తాన్ వెళ్లి మరీ మునీర్ తో సమావేశమయ్యారు. పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాతో కూడా చర్చలు జరిపారు. పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ప్రకారం ఇరువురు సైన్యాధికారులు దక్షిణాసియాలో భద్రతపై విస్తృతంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల పెంపుపై మాట్లాడారు. రెండు దేశాలు తమ రక్షణ సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాశ్వత భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. ఈ సమావేశం లక్ష్యం ఇరు దేశాలు తమ రక్షణ సంబంధాలపై దృష్టి పెట్టడం ఒక్కటే అంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే ఈ ఇద్దరి లక్ష్యం భారతే అని
అందరికీ తెలుసు. అందుకోసం ఇప్పటికే అతిపెద్ద కుట్రకు రంగం సిద్ధం చేశారు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ పేరుతో పాకిస్తాన్ సైన్యం ఢాకాలో అడుగుపెట్టబోతోంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణిచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో డీల్ కుదుర్చుకోవటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 4 కంటోన్మెంట్లలో కూడా పాకిస్తాన్ ఆర్మీ శిక్షణివ్వబోతోంది. అయితే పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణిస్తే మనకొచ్చిన ఇబ్బందేంటి? అసలు చిక్కు అక్కడే ఉంది. పాకిస్తాన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉగ్రవాదము కాలుమొప్పుతుంది. ఆ మాటకొస్తే ఉగ్రవాదులకు శిక్షణిచ్చేదే పాకిస్తాన్ ఆర్మీ, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ శిక్షణిస్తే ఐఎస్ఐ దాడులకు వ్యూహాలు చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లోనూ అదే జరగబోతోందన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. బంగ్లాదేశ్ లో ఇండియా వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లోనే పనిచేస్తోంది. మసూద్ అజార్, సజ్జద్ ఆఫ్ఘనీ వంటి జిహాదీ సూత్రధారులు బంగ్లాదేశ్ నుంచే ఇండియాలోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు కీలకంగా మారింది. ఇక లష్కరే తోయిబా కూడా బంగ్లాదేశ్ లో బలపడుతోంది. పాకిస్తాన్ సైన్యం కనుక బంగ్లాదేశ్ లో అడుగు పెడితే ఈ ఉగ్రమూకలు మరింత బలపడటమే కాక భారత్ లోకి చొచ్చుకురావటం ఖాయం. పాకిస్తాన్ సైన్యం 50 ఏళ్ల తర్వాత సైనిక శిక్షణ పేరుతో బంగ్లా వచ్చే ప్రయత్నం వెనుక ఆ కుట్రలే ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇటీవల పశ్చిమ బెంగాల్లో కంచె నిర్మాణాన్ని బంగ్లా గార్డ్స్ అడ్డుకోవటం వెనుక రీజన్ కూడా అదే. బెంగాల్లోని అత్యంత సున్నితమైన చికెన్ స్నేక్ కారిడార్ను ఉగ్రవాదులు మన దేశంలో చొరబడేందుకు ఉపయోగించుకునే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు చికెన్ స్నేక్ నుంచి వెళతాయి. దీంతో పాటు కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పే ఉంటుంది. నేపాల్, భూటాన్, బంగ్లాకు అత్యంత సమీపంలో ఈ ప్రాంతం ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై చైనా దాడి చేసి భారత్ ను, ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదముందని రక్షణ నిపుణులు ఎప్పట్నుంచో ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవటానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. 2015లో చైనా నిర్మాణాలను అడ్డుకోవటం ద్వారా డోక్లాం ట్రై జంక్షన్ ను సేఫ్ గా ఉంచటంలో విజయం సాధించాం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో అసలు ముప్పు పొంచి ఉన్నట్టు కనిపిస్తోంది. పాక్ తో కలిసి ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులను దేశంలోకి వదిలితే గుర్తించటం అంత ఈజీ కాదు. అందుకే ఇక్కడ భద్రత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే కీలక ప్రాంతాల్లో కంచె నిర్మాణం చేపట్టింది. దానిపైనే బంగ్లాదేశ్ కుట్రలు చేస్తోంది. మొదట మన భూభాగంలో కంచె నిర్మాణాన్ని తమ భూభాగం ఆక్రమణగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాకపోవటంతో తమ బలగాలతో అడ్డుకోవాలని ప్రయత్నించారు. స్థానికులు కత్తులు దుయ్యటంతో అది వర్కౌట్ కాక మళ్లీ పాకిస్తాన్ ను రంగంలోకి దించుతున్నారు. ఓవరాల్ గా ఏం చేసైనా బెంగాల్లో కంచె నిర్మాణాన్ని అడ్డుకోవాలనేది బంగ్లాదేశ్ ప్లాన్. అది కుదరని పక్షంలో వీలైనంత త్వరగా ఉగ్రవాదులను భారత్ లోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో బంగ్లాదేశ్ జనరల్ భేటీ వెనుక ఇవే కుట్రలు ఉన్నా ఉండొచ్చు. ఒకటి మాత్రం నిజం, భారత్ లో విధ్వంసం సృష్టించాలన్న బంగ్లా పాక్ కుట్రలు ఎప్పటికీ వర్కౌట్ కావు. ఆ పరిస్థితే వస్తే మన దేశ జవాన్లతో సమానంగా పౌరులు యుద్ధానికి దిగుతారు.